వచ్చి ఇక్కడ పద్యగానం చేయడం. వాస్తవానికి ఈ కార్యక్రమంలో కథానాయకులు మనమే, విద్యార్థులమే. సారోళ్ళు మొదలే సార్ చెప్పిండు, మా పేర్లు కూడా బ్యానర్ మీద వేయకండి, మేము కిందే ప్రేక్షకులుగా కూర్చొని ఉంటాం, మొత్తం ఆస్వాదిస్తాం, మీరే నడిపించండి అన్నారు. కానీ మా సాహిత్య వేదిక వాళ్ళు, సార్ వాళ్ళు వేదిక మీద ఉంటేనే సభ నిండుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి సార్ వాళ్ళను అతిథులుగా పెట్టి మనం ఈ కార్యక్రమాన్ని నడిపించుకోబోతున్నాం. ముందుగా విద్యార్థులతోటి పద్యాలు చదివించే ముందు జాషువా గారి చిత్రపటానికి అతిథులు పూలమాల అలంకరణ చేస్తారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, అలాగే నాతోని మిత్రులకు, పిహెచ్డి అన్న వాళ్ళకు అందరికీ కూడా జాషువా జయంతి శుభాకాంక్షలు. నేను మా 4వ సెమిస్టర్లో, పీజీ 4వ సెమిస్టర్లో భాగంగా జాషువా కవిత్వం పదప్రయోగాలు అనే అంశం మీద ప్రాజెక్టు చేసి నిన్ననే దాన్ని సమర్పించడం జరిగింది. జాషువాను ఈ సాహితీ లోకం ఒక దళిత కవిగా మాత్రమే ఒక ముద్ర వేసింది. కాకపోతే దళితవాద కవి మాత్రమే కాదు, ఆయన తొలి జాతీయవాద కవి, తొలి అభ్యుదయ కవి, తొలి భావ కవి. అలాగే వీటన్నిటిలో భాగంగా అతను దళిత కవి ఒక భాగం మాత్రమే. జాషువా అనగానే ఓన్లీ ఒక కులానికి సంబంధించిన కవి కాదు అని నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని మీరు ఇట్లా అంగీకరించాలి అని కోరుకుంటున్నాను. అయితే ముంతాజ్ మహల్లో భాగంగా జాషువా గారు మానవ జీవితానికి సంబంధించి, జీవనానికి సంబంధించి భారతీయ దంపతుల మధ్యలో ఉండేటువంటి అనుబంధాన్ని, అన్యోన్యమైనటువంటి ప్రేమను గురించి అతడు ముంతాజ్ మరియు షాజహాన్ ఆ ఇద్దరి పాత్రల మధ్యలో సంఘర్షణను, ఆమె వెళ్ళిపోయే ముందల వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణను, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమను గురించి ఈ విధంగా చెప్తాడు. అవి కేవలం పాత్రలు అయినప్పటికీ అవి మానవ జీవితంలో ఏ విధంగా ఇద్దరు దంపతుల మధ్యలో ఎటువంటి ప్రేమ అనేది ఉండాలని చెప్పేసి ఆ వైరాగ్యాన్ని మనకు చెప్తాడనమాట. ముంతాజ్ అంటుంది షాజహాన్తో, ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాసయాత్ర ఓధీ సముపేతం ఇట్టి పరదేశుల చెల్మితిరంబు కాదు క్షమావాస కథా విశేషముల్ స్వాప్నికముల్ చపలా విలాసముల్ క్షమావాస కథా విశేషముల్ స్వాప్నికముల్ చపలా విలాసముల్. అంటే సుఖం దుఃఖం ఈ రెండిటితో కూడుకున్నటువంటి ఈ భూమి మీదకి నువ్వు నేను వచ్చినాం. ఇప్పుడు మన బాటసార్ల వల్ల వచ్చినటువంటి మన యాత్ర అనేది ముగిసిపోయింది. ఈ భూమి మీద జరిగేటువంటి మన యొక్క చెల్మి అనేది, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహం అనేది అది ఏదో ఒకరోజు తొలగిపోవాల్సిందే. అవి కలల లాంటివి అని చెప్తుంది ఇందులో. ఈ తను ఉండునంత వరకింతయు నెమ్మది లేదు ప్రానికి భూతలమందు కష్ట సుఖముల్ చెలి కత్తియలై భజింపన్
ఆశా తరలాక్షి తాండవము సల్పుచునుండ మృత్తిదేవతాద్యూత వినోదరంగమిది తోరపు సంపదలెల్ల పాచికల్ తోరపు సంపదలెల్ల పాచికల్. అదేవిధంగా ఆవిరి ఓడలో జలదియానమునర్పెడు బాటసారులో భువరా రేవులందు దీపోయదరించుక వెనుక ముందుగా ఈ వసుదాపనంబు పనులెల్లను ముగించి స్వదేశిగాములై పోవుచు వచ్చుచుండ్రు ప్రజలీ నరజన్మవర్తకుల్. ధన్యవాదాలు.